జగన్ అండి. పరిపాలన బాగుందండి. డెవలప్మెంట్ చాలా ఉంది కదండి. అమ్మ ఒడి కానీ, రైతు భరోసా కానీ అన్నిటికీ బాగుంది కదా. విద్యాదీవెన కానీ, ఆరోగ్యశ్రీ కానీ, పోలవరం ప్రాజెక్ట్ సగం పూర్తయింది. వెలిగొండ కూడా పూర్తి చేస్తుండో ప్రకాశం జిల్లాలో. ఇంక డెవలప్ లేదు అక్కడ, అన్నీ ఇస్తుంది కదా. బాబు గారు అంతే అంటారండి. ఆయన ఏం చేశారు? ఆయన ఉన్నప్పుడు ఏం చేశారు? పేదవారికి ఒక ఇల్లు ఇవ్వలేదు. జగన్ వచ్చినాక పేదవారికి 1.5 స్థలం ఇచ్చాడు. ప్రతి పేదవారికి ఇల్లు ఇచ్చాడు. 31 లక్షల మందికి ఇల్లు ఇచ్చాడు. చంద్రబాబు ఏమి ఇచ్చాడండి? దేనికి పనికిరాదా? అది లేని వాళ్ళు కూడా ఉండరు కదా. అద్దెల్లో ఎన్నాళ్ళు తిరుగుతారు? ఒక సెంటిల్లు ఉండి ఒక గుడి చేసుకుని బతకొచ్చు కదా. అది లేని వాళ్ళు కూడా అద్దెల్లో తిరగలేక అగచాట్లు పడుతున్నారు కదా. టీడీపీ పార్టీకి జనసేన పార్టీకి మధ్య అపార్థాలు అపోహలు సృష్టించడానికి నువ్వు వచ్చావా జగన్ అని చెప్పి అడుగుతున్నారు. అవన్నీ మాయ మాట్లాడండి. గెలవటానికి 100 చెప్పచ్చు. మంచి చేసేది కావాలి. మంచి జరుగుతుందా? మంచి బ్రహ్మాండం జరుగుతుందండి. రాష్ట్రం మొత్తం పరిపాలన బాగుంది. నెక్స్ట్ ఈసారి 170 వస్తాయి పక్కా. ఈసారి ఎక్కువ. అంత నమ్మకం అంటే జగన్ చేసిన మంచితనం అండి. అవన్నీ వేస్ట్ అండి. నమ్మరు, ప్రజలు నమ్మరు. ఒకసారి వచ్చి రుణమాఫీ చేస్తున్నాడు, చేయలేదు, మోసం చేశాడు. మళ్ళీ నమ్మాలంటే కష్టం కదండి. జగన్ గారిని గెలిపించుకుంటారా? జగన్ గారు కరెక్ట్గా 170, 155.